హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ నవీన్, నమస్తే మ్యామ్, మనము మోషన్ వచ్చినప్పుడు ఆపుకున్నాము అని అంటే పైల్స్ వచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంటారు మీలాంటి డాక్టర్స్. అసలు ఆపుకోవడం వల్ల ఇది పైల్స్కి ఇంటర్లింక్ ఏంటి? అదేవిధంగా ఎందుకంటే కొద్దిమంది యూరిన్ వచ్చినా లేదు కొంచెం సిస్టమ్ వర్క్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే పోతా అంటుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మా నేచర్ కాల్స్ ఏవైనా సరే, మోషన్ కానీ యూరిన్ కానీ ఈవెన్ తుమ్ము, దగ్గు, నిద్ర, ఆవలింత, ఇవి ఏవైనా కూడా మనకి న్యాచురల్గా జరిగే ప్రాసెస్లే. అవి వచ్చినప్పుడు మీరు అటెండ్ చేయండి, ఈవెన్ గ్యాస్ పాస్ చేయడం కూడా. సో వీటిని ఆపుకోవడం మూలాన మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీరు మోషన్ గురించి అడిగారు కాబట్టి మోషన్ గురించి చెప్తాను. సో మోషన్ ఆపుకోవడం మూలాన ఏమవుతుందంటే న్యాచురల్గా అది డైజెషన్ తర్వాత వేస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళాలి. అది రెక్టంలో స్టోర్ అవుతుంది, ఎండ్ పార్ట్. అక్కడ అది స్టోర్ అయ్యి ఫుల్ అయిన తర్వాత మనకు ఒక సిగ్నల్ వస్తుంది, అంటే కదలికలు వస్తాయి మోషన్కి వెళ్ళాలి అని. సో చాలామంది పొద్దున ఏదో చపాతీ చేయాలి, పిల్లలకి బాక్స్ పెట్టాలని, లేడీస్ పిల్లలేమో రాత్రి లేటుగా తింటారు, మోషన్ సరిగా రాదు, ఆ టైంకి వాష్రూమ్లో వెళ్ళి కూర్చుంటారు, లేదా బస్సు టైం అవుతుంది తొందరగా మోషన్కి వెళ్ళాలని కూర్చుంటారు. సో ఇలాంటివన్నీ రీజన్స్ మూలాన వాళ్ళు ఆపుకుంటారు. ఆపుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కదలికల్ని మనం ఆపుతాం. ఆపినప్పుడు ఆ ప్లేస్లో ఇంత మోషన్ స్టోర్ అవ్వాలంటే దానికి తగిన స్పేస్ ఉండాలి. సో అది వెళ్ళిపోవడానికి దారి లేదు, అక్కడ స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేక ఎక్సెస్ ఉన్న వాటర్ని బాడీ అబ్జర్వ్ చేసుకోవడం మూలన మోషన్ హార్డ్ అయిపోతుంది. హార్డ్ మోషన్ని మళ్ళీ నెక్స్ట్ అది కదలికలు రావాలి, వచ్చినా కూడా అంత ఫస్ట్ వచ్చినంత స్ట్రాంగ్గా రావు. దానికోసం అది పుష్ చేయడానికి కోసం మీరు వెళ్ళి వాష్రూమ్లో కూర్చొని స్ట్రెయిన్ చేస్తారు. సో ముక్కి దాన్ని మోషన్ని బయటకు వెళ్ళేలాగా చేస్తారు. కాబట్టి ఆల్రెడీ హార్డ్ ఉన్న మోషన్ బయటకు మీరు ప్రెషర్ పెడుతున్నారు. సో దాన్ని ఫోర్స్ చేయడం మూలన అది అక్కడ ఉన్న యానస్ చుట్టూ ఉన్న సాఫ్ట్ స్కిన్ని కట్ చేసుకుంటూ బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఫిషర్ డెవలప్ అవుతుంది. అది హార్డ్నెస్ వలన. అట్ ది సేమ్ టైం మీరు ప్రెషర్స్ పెట్టడం మూలన అక్కడ ఉన్న సాఫ్ట్ వెజల్స్ అన్నీ మెల్లగా స్వెల్లింగ్ స్టార్ట్ అవుతాయి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బి పైల్స్ కిందకు మారుతాయి. సో ఆ పైల్స్ నుంచి వచ్చేది ఏంటి, బ్లీడింగ్, ఇరిటేషను, పెయిన్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫిషర్, పైల్స్ రెండింటికి కారణం కాన్స్టిపేషనే. దానికి మూల కారణం ఏంటి అనేది వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. హార్మోనల్ ఉండొచ్చు, సైకలాజికల్ హెల్త్ ఉండొచ్చు, ఫైబర్ ఇంటేక్, వాటర్ ఇంటేక్, రెస్ట్లెస్, నిద్ర లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి. కానీ ఈ నేచర్ కాల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ నేచర్ కాల్స్. పొద్దున్నే లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏదైతే ఉందో అది కరెక్ట్. మీరు దాన్ని నేచర్ కాల్ని అటెండ్ చేయండి. మొత్తానికి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగద్దు అనేసి ఎట్లా అంటారో ఇది కూడా ఆగకూడదు, వచ్చిందంటే వెళ్ళిపోవాలి అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.